అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నాగార్జున సాగర్ లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం మొదలైంది. ఇక సాగర్ విజయ్ విహార్ టూరిస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ యాగం చేపట్టనున్నారు. యాగ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మంత్రి ఉత్తమ్ దంపతులు. తెల్లవారుజామునే గోపూజతో యాగం మొదలైంది. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో ఈ వరుణ యాగం చేపట్టారు. అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యాగంలో పాల్గొనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. అయితే హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి సాగర్కు పయనం కానున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. ఇక కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ యాగం నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. గతంలోనూ భారీ స్థాయిలో యాగాలు నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే యాగ నిర్వహణకు సంబంధించి ఈసారి వర్షాభావ పరిస్థితులపైన ప్రధానమైనటువంటి ఒక ఎజెండాగా ఒక వైదికమైనటువంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. గతంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా పలు యాగాలు నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం మన దేశం పైన తీవ్రంగా ప్రభావం చూపించడం, వర్షాభావ పరిస్థితులు తక్కువగా నమోదు కావడం, పలు ప్రాంతాల్లో రైతులు ఆశించినటువంటి రీతిలో వర్షాలు పడకపోవడం, లభిస్తున్నటువంటి నీరు ఒకవైపు సాగుకు మరోవైపు తాగునీటి అవసరాలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే ఈ యాగాన్ని ప్రారంభించారు. అయితే మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఈ యాగంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి పయనం కానున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, జలాశయాలన్నీ కూడా నిండు కళతో అంటే జల కళతో సంతరించుకోవాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని ఎంచుకుందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ సమీపంలో మహావరుణ యాగానికి తలపెట్టడం జరిగింది. అయితే ఎల్నినో ప్రభావం, ఇతర వాతావరణ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే తాగునీటితో పాటుగా రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీటిలోనూ కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అవసరాలకు ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వైదికమైనటువంటి క్రతువుకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు కృష్ణానది గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండి రైతులు సంతోషంగా ఉండాలని వరుణదేవుడి ఆశీస్సుల కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే యాగాన్ని ప్రారంభించారు. ప్రధానంగా నాగార్జున సాగర్ సమీపంలో ఉన్నటువంటి విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో కృష్ణానది ఒడ్డున అంగరంగ వైభవంగా యాగం నిర్వహిస్తున్నారు. మొత్తం 11 హోమగుండాలను ఏర్పాటు చేయడం జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 108 మంది వేద పండితులు కూడా హాజరయ్యారు. దేవాదాయ అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ మహాక్రతువుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే వేద పండితుల మంత్రోచ్చరణలతో తెల్లవారుజామున యాగ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించి నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక మధ్యాహ్నం జరగబోయేటువంటి అత్యంత పవిత్రమైన పూర్ణాహుతి అంటే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కూడా స్వయంగా పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఇతర మంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ మహాయాగంలో పాల్గొనబోతున్నారు. ఓవైపు ప్రజా సంక్షేమంతో పాటుగా ప్రకృతి కరుణ కోసం చేపట్టినటువంటి భారీ యాగంగానే చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఒకవైపు వరదతో తప్ప ఇతర ప్రాంతాలకు అవసరమైనటువంటి సాగునీటితో ఒక తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులే ఎదుర్కోక తప్పదు అనేటువంటి ఆలోచన ఒకటి నడుస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే ప్రధానంగా ప్రతి ఏడాది పడేటువంటి వర్షాల కన్నా ఈసారి ఎల్నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తక్కువ వర్షపాతమే నమోదైందని చెప్పుకోవాలి. ఒకవేళ గోదావరికి ఏదైతే వరదకి సంబంధించి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నా అది కేవలం కొన్ని నిండు డ్యామ్లకు సంబంధించినటువంటి నింపేటువంటి ప్రక్రియ చేపట్టకపోవడం లేదా ఇతర కీలకమైనటువంటి అంశాలు కూడా దీంట్లో బేరీజ్ వేసుకున్నాక సముద్రంలో లేదా దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైపు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. అయితే అంతర్రాష్ట్రంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో వర్షపాతం లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ సరైనటువంటి వర్షపాతం లేకపోవడంతో నీటి కొరత ఏర్పడుతుందా అనేటువంటి ఆందోళన కూడా
రైతుల్లో ఉంది. ఇక నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ లో తాజాగా యాగం ప్రారంభమైనటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ కు చేరుకుంటారు. యాగంలో పాల్గొంటారు. అత్యంత పవిత్రమైనటువంటి మహాపూర్ణాహుతి క్రతువులో కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. గతంలోనే మనం చూసాం, తెలంగాణ తొట్టతొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆల్మోస్ట్ రాష్ట్ర శ్రేయస్సు కోసం, వర్షాల కోసం ఆయుత చండీ యాగం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, చండీ యాగాలు చేయడం, భారీ యాగాలు నిర్వహించినటువంటి సంగతి కూడా తెలిసిందే. అయితే అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వర్షాభావ పరిస్థితులు తొలగి రైతాంగం సురక్షితంగా ఉండాలి అని కూడా ఈ వరుణ యాగాన్ని చేపడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు కీలకమైనటువంటి హర్షించదగ్గ విషయం అనేది మాత్రం రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అయితే మహావరుణ యాగాన్ని చేపట్టడం ద్వారా రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మాత్రం రాష్ట్ర మంత్రులు చెప్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. యాగం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైంది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం తర్వాత ఈ యాగం పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారీ స్థాయిలో ఏర్పాట్లే చేసినటువంటి పరిస్థితి. ఓవైపు కృష్ణా పరివాహక ప్రాంతం కావడం, కృష్ణా నది ఒడ్డున ఉండడం, మరోవైపు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశంలో బేరీజు వేసుకున్న తర్వాత ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా తెలుస్తుంది. చూడాలి, నాగార్జున సాగర్ లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే వరుణ యాగం అయితే ప్రారంభమైంది. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. యాగ కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా ప్రారంభించారు. తెల్లవారుజామున 4 గంటలకే గో పూజతో యాగాన్ని మొదలుపెట్టారు. మొత్తం 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో ఈ వరుణ యాగాన్ని చేపట్టారు. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులతో పాటుగా వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు వస్తారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కు పయనమవుతారు. ఇక పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలి అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇదే లక్ష్యంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. చూడాలి, వరుణ దేవుడు నిజంగా రైతుల పాలిట కొంతవరకు అనుకరించాలి అనేది మాత్రం చాలా వరకు వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, ఆవేదన కూడా. సో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. రైతులు అనేక కష్టాలు కూడా గ్రౌండ్ లెవెల్లో పడుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అరాకొరగా ఎదురైనప్పుడు భారీ స్థాయిలో చండీ యాగాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. కానీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ యాగాలు అనేవి కూడా కొంతవరకు ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.